Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ ఎడిటింగ్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఏదైనా కానీ హ్యాపీ బర్త్డే వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో చేయండి అని చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఒక లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఆ యొక్క యానిమేటెడ్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఫైర్ ఎఫెక్ట్ కానీ సో కలర్ స్మోక్ ఎఫెక్ట్ లిరికల్ అండ్ ఇంకా హైలైట్గా ఉంటుంది. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బాయ్స్ పెట్టుకోవచ్చు అండ్ గర్ల్స్కి పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను ఎక్కువ సజెస్ట్ కోసం బాయ్స్కే చేశాను కనుక నేను బాయ్స్కే చూపిస్తున్నాను. సో గర్ల్స్ కూడా యాక్టివ్స్గా అలానే మీరు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎఫెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలి, అవన్నీ ఎఫెక్ట్లు అవన్నీ ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఫ్రెండ్స్, వీడియో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వీడియోని ఎలా క్రియేట్ చేయాలనేది నేను చూపిస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ మోర్ వీడియోస్ ఇటువంటి ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ఇక్కడ 9:16 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఇచ్చేసాక ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ ఫోర్ ఆప్షన్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసి ఇదే లేయర్ను మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను మినిమం ఒక 25 సెకండ్స్ అయితే ఇచ్చేసి నేను టిక్ మార్క్ రెడీ ఇస్తున్నా. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి, ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ ఉంది కనుక నేను 25 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను ఇతని ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇది కూడా ఆల్మోస్ట్ మన యొక్క ఫోటోస్ అన్ని కూడా PNG లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఫస్ట్ మనకు ఈ యొక్క ఇమేజ్ నేను ఒక ఇమేజ్ను PNGగా తీసుకున్నా. సో మీ యొక్క ఫోటోస్ కూడా PNG లాగానే ఉండాలి. మీ యొక్క ఫోటోస్కి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ఇచ్చాను. మన ఫోటోస్ని కూడా ఎలా PNGగా చేంజ్ చేయాలనేది వీడియో చేసి ఆ వీడియో కింద ఇచ్చాను, చూసుకోండి. ఓకే, సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది. సో వన్స్ డూప్లికేట్ మీద టచ్ చేసి మనకు కరెక్ట్ యానిమేటర్లో మీరు ఏదైతే ఇమేజ్ ఉందో ఆ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఈ లెవెల్లో కొద్దిగా సైజు పెద్దదిగా పెట్టుకొని సో ఈ లెంత్లో పెట్టుకొని కరెక్ట్గా కనెక్ట్ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఆల్ఫా అనే ఆప్షన్ ఉంది. ఆల్ఫాలోకి వచ్చేసి కొద్దిగా డౌన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మినిమం ఒక 50-65+ పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ ఎండ్ వరకు ఉంది కదా, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక స్మోక్ ఎఫెక్ట్, ఒక కలర్ఫుల్ స్మోక్ ఎఫెక్ట్, ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. వన్స్ ఈ విధంగా ఇచ్చేసాక కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసి ఇక్కడ ఈ యొక్క ఫైర్ ఎఫెక్ట్ ఈ లెవెల్లో మీరు డ్రాగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఈ లెవెల్లో డ్రాగ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి దీనికి ఉన్న సాంగ్ కూడా మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక సో మ్యూట్ చేశాను. సో ఇది ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఇది మనకు ఓన్లీ ఒక 20 సెకండ్స్ ఉంది ఫ్రెండ్స్. 20 సెకండ్స్ కాడికి వచ్చిన తర్వాత మీకు లెంత్ కావాలంటే ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ మనకు డూప్లికేట్ తీసుకొని ఇంకా మీకు లేయర్ కావాలంటే ఈ విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్లో చేసుకొని మనకు కరెక్ట్గా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో మీరు డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎంత
ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఇక్కడ నుంచే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ హ్యాష్టాగ్ అనే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఏదైతే ఉందో ఇక్కడ మన యొక్క ఇమేజ్లో అన్ని కరెక్ట్గా సెట్ అయ్యాయి కదా. సో ఇక్కడ మనకు యానిమేటర్లో మనకి ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకోండి. సో వన్స్ ఇచ్చేసాక ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ అనే యానిమేషన్ ఉంటుంది. ఓకే, టెక్స్ట్లోకి వెళ్తే మీరు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను సపోజ్కి హ్యాపీ బర్త్డే కదా, సో ఇక్కడ వచ్చేసి నేను ఏదైతే ఉందో హ్యాపీ బర్త్డే అని నేను ఇస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ను అది కూడా మనకు ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్పేస్ ఇవ్వండి, మళ్ళీ ఏ తర్వాత స్పేస్ ఇవ్వండి, మళ్ళీ పీ తర్వాత స్పేస్ ఇవ్వండి. ఒక్కొక్క లెటర్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని స్పేస్ ఇస్తే మనకు లైన్గా చక్కగా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు మన యొక్క టెక్స్ట్ స్టార్టింగ్లో స్పేస్ ఇచ్చినట్టయితే ఈ లెవెల్లో ఉంటుంది, స్పేస్ ఇవ్వనట్టయితే టెక్స్ట్ బర్త్డే అని ఈ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి నేను టెక్స్ట్లోకి వెళ్ళి నేను ఆల్మోస్ట్ డెమో క్రియేట్ చేశాను కనుక నేను అక్కడ కాపీ టు పేస్ట్ ఇచ్చేసాను. ఓకే, సో పేస్ట్ ఇచ్చేసిన తర్వాత అన్నీ కూడా క్యాప్స్లో పెట్టుకోండి లెటర్స్. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ మనకు ఏ ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను అనేది ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇదే ఏదైతే ఉందో ఈ ఫాంట్ను నేను ఈ లెవెల్లో పెట్టేసి నేను టిక్ మార్క్ను అడిగిస్తున్నా. చూడండి ఫాంట్ ఎఫెక్ట్ యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. అదే ఫాంట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంది. అవుట్లైన్లోకి వచ్చేసి ఇక్కడ రెడ్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎఫెక్ట్ బాగుంటుంది చూడడానికి. ఓకే, సో రెడ్ అని ఇచ్చేసి ఇదే ఏదైతే ఉందో ఈ యొక్క లేయర్ను ఫస్ట్ నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో వన్స్ ఎండ్ వరకు ర్యాక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి మనకు లెటర్ బై లెటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఓన్లీ ఇది మనకు ఏదైతే కైన్ మాస్టర్లో టెక్స్ట్ మాత్రమే లెటర్ బై లెటర్ ఉంటుంది. సో మీరు ఓన్గా మీరు లెటర్ క్రియేట్ చేసి పెడితే కనుక చూపిది లెటర్ బై లెటర్. ఓకే, సో ఇక్కడ మినిమం ఒక 6 పెట్టుకోండి ఫ్రెండ్స్ స్పీడ్. ఓకే, సో స్పీడ్ కాదు స్లో అంటారు ఇది. సో ఇక్కడ మినిమం ఒక 6 అంటే 6 పెట్టుకొని టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి HAPPY అంటే స్లో మూమెంట్ అలా వస్తుంది, హ్యాపీ బర్త్డే అంటే. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క ఫైర్ ఎఫెక్ట్ ఈ యొక్క టెక్స్ట్ కరెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు మీరు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఏవీ ప్లేయర్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి ఆ టెంప్లెట్కున్న వాల్యూమ్ కూడా రిమూవ్ చేస్తున్నా. మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో దీనికున్న వాల్యూమ్ రిమూవ్ చేశాను, దీనికున్న వాల్యూమ్ రిమూవ్ చేశాను. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి యానిమేటర్లో మనకు ఈ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఫైనల్గా మీరు ఏదైతే ఇచ్చారో ఆ ఫైర్ ఎఫెక్ట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని ఇచ్చిన తర్వాత సో మన సెకండ్ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క సెకండ్ ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ అని ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటోకి ఫైర్ ఎఫెక్ట్ మన యొక్క ఫోటో మీద బ్యాక్ వస్తుంది. చూడండి ఇప్పటికి అప్పటికి ఎంత చేంజ్ అయిందో, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడతో ఆ 2 యానిమేషన్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ సేమ్ మళ్ళీ ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి మీకు ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా ఈ లెవెల్లో రొటేట్ అనేది చేంజ్ చేసుకొని కరెక్ట్గా బార్డర్కి ఈ లెవెల్లో సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, సో ఇంక్రీజ్ చేసుకొని ఇదే బార్డర్ను మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఎండ్ వరకు ర్యాక్ చేసి సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇది కూడా నేను ఎండ్ వరకు ర్యాక్ చేశాను. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లిరికల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు లిరికల్ అయితే ఈ విధంగా ఉంటుంది యానిమేటెడ్. ఓకే, సో ఈ లెవెల్లో ఉంటుంది. ఈ లిరికల్ మీరు ఏం చేస్తారు, సో కొద్దిగా లిరికల్ని ఈ లెవెల్లో ర్యాక్ అనేది చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకొని సో లిరికల్కున్న సాంగ్ ఫస్ట్ మ్యూట్ చేయండి. మళ్ళీ అదే లిరికల్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి సో ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని హైలైట్ చేసేసి సో దీనికి ఉన్న సాంగ్ ఏదైతే ఉందో అది మ్యూట్ చేసాం కదా. సో ఇప్పుడు మనకు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఇక్కడతో హ్యాపీ బర్త్డే వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చూడొచ్చు ఎఫెక్ట్లు కానీ యానిమేటెడ్ కానీ ఒక లెవెల్లో ఉంది. సో గాయస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. సో ఇంకా లిరికల్ కావాలంటే కొద్దిగా మీరు యానిమేటర్లో ఇక్కడ కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఆ యొక్క హ్యాపీ బర్త్డే టెక్స్ట్లో కలవకుండా ఉంటాయి. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఫైనల్గా అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది, సెరాప్స్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.